ఐపీఎల్ ఫైనల్స్ కి అంతా సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా 7:30 హోరాహోరీ పోరు జరగబోతోంది. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. 18 ఏళ్ల వారి యొక్క టీమ్స్ చరిత్రలో 18 సీజన్లు జరుగుతున్నాయి. అయితే 18 సీజన్ల కల్లా ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ కొట్టలేదు. ఇక ఆర్సీబీ అయితే చేతులు దాకా వచ్చింది, చేజార్చుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఈసారి ఉర్రు తలూగించేటువంటి ఒక గేమ్ ని ఆర్సీబీ ప్రదర్శించబోతోందా? మీకు అభిప్రాయం కామెంట్ చేయండి. ఈసారి మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు ఎలా విషెస్ చెప్పాలనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తా. సో ముందుగా ఈ రోజు మ్యాచ్ 7:30 అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరగబోతోంది. గతంలో కూడా ఇదే వేదిక పైన అనేకంగా మ్యాచెస్ జరిగితే మినిమం స్కోర్ ఆఫ్ 200ని టార్గెట్ సెట్ చేసి పెట్టారు. సో ఈజీగా 200 స్కోర్ చేయొచ్చు. ఈ పిచ్ అనేది ఎక్కువగా బ్యాటర్స్కి చాలా ఈజీగా తేలికపాటిగా ఉంటుందనేది ఒక అజంప్షన్గా ఉంది. సో శ్రేయస్ అయ్యర్ వర్సెస్ పటిదార్. సో శ్రేయస్ అయ్యర్ గతంలో కూడా తన లీడ్ చేసినటువంటి టీమ్స్ని, సుమారుగా 3 టీమ్స్ని, ఢిల్లీ క్యాపిటల్స్ని, కోల్కతా నైట్ రైడర్స్ని, అట్ ద సేమ్ టైం పంజాబ్ కింగ్స్. ఇప్పుడు సో 3 టీమ్స్ని కూడా ఫైనల్ వరకు తీసుకురాగలిగాడు. దాంట్లో కోల్కతా నైట్ రైడర్స్ గత సీజన్లో ట్రోఫీని గెలిచింది. సో కెప్టెన్గా ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయలేం. సో ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో రాణిస్తున్నటువంటి విరాట్ కోహ్లీ అభిమానులుగా ఆర్సీబీకి చాలా అధిక మొత్తంలో రాష్ట్రాలు ఏవైనా కూడా ఇండియాలో అందరూ కూడా విరాట్ కోహ్లీకి అభిమానులుగా ఆర్సీబీకి ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు. సో క్రికెట్ లవర్స్ ఎవరైనా కూడా విరాట్ కోహ్లీ ఉన్నటువంటి టీం ఆర్సీబీని ఒక ఇండియా టీమ్గా భావించి అందరు కూడా అభిమానులుగా ఉంటూ ఉంటారు. సో అటువంటి ఆర్సీబీకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉండడం గల కారణం విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఈరోజు ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పటిదార్, సో ఆయన మొదటిసారి ఆర్సీబీ కెప్టెన్గా చేస్తున్నారు. సో మరి ఈసారి ఆయన అధ్యక్షతన ఆయన కెప్టెన్సీలో ఫైనల్ వరకు చేరింది. గతంలో 3 మ్యాచెస్ 9 ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన ఆర్సీబీ 3 మ్యాచెస్లో రన్నర్అప్గా నిలిచింది. మరి ఈసారి 18th సీజన్లో ఏం జరగబోతోంది? ఆర్సీబీ కలలు కాబోతున్నాయా? అంటే కలలుగానే మిగిలిపోబోతున్నాయా? లేదంటే కలల్ని నిజం చేస్తారా? చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏమాత్రం కూడా ఇరు జట్లు తగ్గేలా లేవు. సో అహ్మదాబాద్ స్టేడియంలో జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్ పైన పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే కప్పు కోసం నేను చెప్తున్నట్టుగా 18 ఏళ్లుగా ఆర్సీబీ ఎదురు చూస్తోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇరు జట్ల పైన మీమ్స్ కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్సీబీ పైన పెద్ద ఎత్తున మీమ్స్ కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక ఈసారి కనుక ఆర్సీబీ కప్పు దక్కించుకోకపోతే వాళ్ళకి మిగిలేది చాయ్ కప్ కూడా దొరకది అన్నట్టుగా మీమ్స్ జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కూడా. అయితే ఈరోజు మ్యాచ్లో హై ఎక్స్పెక్టేషన్స్ విరాట్ కోహ్లీ పైన ఉన్నాయి. అదేవిధంగా అదే ఎక్స్పెక్టేషన్స్ శ్రేయస్ అయ్యర్ పైన కూడా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ మ్యాచ్లో ఆయన 40 బాల్లోనే 87 స్కోర్ చేయడం ఒక ఆసక్తి రేపుతోంది. సో ప్రస్తుతానికి శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఇద్దరి పైన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకసారి మనం మ్యాచెస్ పరంగా చూస్తే టీమ్స్ మనం కనుక పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్, ఇక లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, రొమారియో సెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజల్వుడ్, సుయాన్ శర్మ. సో వీరంతా కూడా ఆర్సీబీ టీం ఉంది. సో ఇది కూడా ఒక టఫెస్ట్ టీమ్గా చూడాలి ఇప్పుడున్నటువంటి ఐపీఎల్ సీజన్లో. సో ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా, జోష్ ఇంగ్లింగ్స్, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మర్కస్ టోనియస్, సో అజ్మతుల్లా, ఒమర్ జై, కైల్ జెమ్సరాన్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, విజయ్ కుమార్ వైశ్యక్. సో ఈ టీం కూడా చాలా టఫెస్ట్ టీమ్గా ఉంది. సో అహ్మదాబాద్ వేదికగా ఈరోజు జరగబోతున్న మ్యాచ్ పైన కొంత వాతావరణ ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంది. సో వర్షపాతం ఉండే అవకాశం అటుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు మధ్యాహ్నం కల్లా గుజరాత్ అహ్మదాబాద్లో జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం మ్యాచ్ సమయంలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకవేళ కనుక అదే కనుక జరిగితే రిజర్వ్ డే కింద రేపు కూడా ఈరోజు ఈ మ్యాచ్ని రేపు కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అప్పుడు 15 ఓవర్గా కుదిస్తారన్నట్టుగా తెలుస్తోంది. సో మేబీ 15 ఓవర్లు కుదిస్తారా, ఫుల్ మ్యాచ్ కంటిన్యూ చేస్తారా చూడాలి. ఒకవేళ కనుక అది జరగకపోతే సూపర్ ఓవర్ కింద 2023లో కూడా సూపర్ ఓవర్లో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఐపీఎల్ సీజన్ ట్రోఫీని కవసం చేసుకోగలిగింది. సూపర్ ఓవర్ పెడతారు. లేదనుకుంటే కనుక ఒక ట్విస్ట్ ఏంటంటే ఈసారి మళ్ళీ వర్షమే కనుక 2 రోజుల పాటుగా ఆటంకం కలిగిస్తే పాపం ఆర్సీబీ ఫ్యాన్స్ కి మళ్ళీ మీ కలలు కాబోతున్నాయి, మీ కళ్ళు ఇంకా కళ్ళగానే మిగలబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే స్కోర్స్ పరంగా టీమ్స్ ర్యాంకింగ్ పరంగా చూసినా, వాళ్ళ పాయింట్స్ పరంగా చూసినా
పంజాబ్ కింగ్స్ ఒక పాయింట్ అధికంగా ఉంది ఆర్సీబీ పైన. సో ఈ రెండు రోజుల్లో కూడా విపరీతమైన వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇది కూడా వర్షాకాలం. సో వర్షాలు ఎప్పుడు కురుస్తాయని మనం డెఫినెట్గా అంచనా వేయలేం. కొన్నిసార్లు వాతావరణ శాఖ కూడా ఎగ్జాక్ట్గా అంచనా వేయలేకపోతుంది. సో వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారంగా తప్పకుండా వర్షాలు కురుస్తాయని చెప్తోందని అంటే 2 రోజుల పాటుగా కనుక వర్షాలు కురిస్తే చెరో పాయింట్ చొప్పున ఆర్సీబీకి పంజాబ్ కింగ్స్కి చెరో పాయింట్ కేటాయిస్తే కనుక ఆర్సీబీ కంటే ఆల్రెడీ పంజాబ్ కింగ్స్ ఒక పాయింట్ అధికంగా ఉంది కాబట్టి అత్యధిక పాయింట్లకు గాను పంజాబ్ కింగ్స్కి డైరెక్ట్గా ట్రోఫీ వరించే అవకాశం ఉంది. అంటే మ్యాచ్ జరగకపోయినా పంజాబ్ కింగ్సే ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది. మరి ఈ సిచ్యువేషన్లో ఆర్సీబీ ఫ్యాన్స్ మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి మీ కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. సో ఆర్సీబీ ఆర్ పంజాబ్ కింగ్స్, మీ సపోర్ట్ ఎవరికి, మీరెవరి వైపుగా నిలబడాలనుకుంటున్నారు, మీ సపోర్ట్ ఎవరికి, మీ విషెస్ని కంటిన్యూ చేయండి. సో ఈ రోజు డెఫినెట్గా గుజరాత్ అహ్మదాబాద్లో తప్పకుండా వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. సో ఈ నేపథ్యంలో వర్షం కనుక కురిస్తే రిజర్వ్ డే ప్రకారంగా రేపు మళ్ళీ మ్యాచ్ని కంటిన్యూ చేయవచ్చు. రేపు కూడా వర్షం కనుక ఉంటే ఆ మ్యాచ్ని ఇక్కడితో ఆపేసి చెరో పాయింట్ చొప్పున కేటాయిస్తారు. ఆ తర్వాత ఆ పాయింట్స్ ప్రకారంగా పంజాబ్ కింగ్స్కే అత్యధికంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ మేము పోల్ కూడా కండక్ట్ చేస్తున్నాము. కప్పు ఎవరిది, ఈసాల కప్పు నామ్దే అని చెప్పి ఆర్సీబీ గత 4 సీజన్లుగా చెప్తోంది. కప్పు కాదు కదా కనీసం చాయ్ కప్ కూడా గెలవలేకపోతుంది అనేది ట్రోలింగ్స్లో జరుగుతున్నాయి. సార్ కప్పు కాదు కదా చాయ్ కప్ కూడా గెలవలేదనేది ట్రోలింగ్స్లో జరుగుతున్న విషయం పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. సో ఈసారి కప్పు ఎవరిదని కామెంట్ చేసి పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఇప్పటివరకు అయితే ఆర్సీబీకి 56% పోల్లో పార్టిసిపేట్ చేశారు, పంజాబ్కి 44%గా ఉంది. కానీ వర్షం కూడా పాపం ఆర్సీబీ కలిసి రావడం లేదు. ఈ రోజు ఎలాగైనా వర్షాలు ఉండే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఈ నేపథ్యంలో వర్షం కనుక కురిస్తే ఆర్సీబీకి మళ్ళీ కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. 18 ఏళ్ల నిరీక్షణ, 9 సార్లు ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిన ఆర్సీబీ, 3 సార్లు రన్నరప్గా నిలిచిన ఆర్సీబీ ఈసారి ఏం కాబోతుందో తలుచుకుంటేనే కొంత ఆర్సీబీ అభిమానుల్లో కొంత ఆందోళన, నరాలు తెగే ఉత్కంఠ అయితే కనబడుతుంది. మరోవైపుగా ఇటు పంజాబ్ కింగ్స్ కూడా ఏమాత్రం తీసివేయలేదు. పంజాబ్ కింగ్స్ లీడ్ చేస్తోంది శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ గతంలో కూడా తను లీడ్ చేసిన టీమ్స్ని 3 ఆయన ఫైనల్స్ వరకు తీసుకురాగలిగారు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఫైనల్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్ళిపోయి రన్నరప్గా నిలిచింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కూడా ఫైనల్కి వచ్చింది. వీటితో పాటుగా ఆల్రెడీ ఒక కప్ విన్నర్ ఆయన. సో కలకత్తా నైట్ రైడర్స్ లీడ్ చేస్తూ ఆయన కప్ విన్నర్గా కూడా అయ్యారు. కాబట్టి మరోసారి అటువంటి సీనియర్ రిపీట్ కాబోతోంది. ఈసారి కనుక ఆయన కప్ మళ్ళీ సాధించగలిగితే పంజాబ్ కింగ్స్కి సో ఆయన ఒక రకంగా హ్యాట్రిక్కి చేరువలో ఉన్నట్టే. ఈసారి కనుక గెలుచుకోగలిగితే గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్, ఈ సీజన్లో ఆయన లీడ్ చేస్తున్న పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది కాస్త ఆసక్తి ఎత్తుంది. ఈసారి సీజన్లో 2వ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ఉన్నారు శ్రేయస్ అయ్యర్. సో మరి ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారా అని అంటే గత లాస్ట్ మ్యాచ్ చూస్తే కనుక 87 అవుట్ ఆఫ్ 40 బాల్స్ 40 బంతుల్లో 87 రన్లు స్కోర్ చేసిన వ్యక్తిగా శ్రేయస్ అయ్యర్ రికార్డుకి ఎక్కారు. అయితే ఇంకొక విషయం, ఇక్కడ క్వాలిఫైయర్ 1లో కూడా ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్గా మ్యాచ్ తలపడితే దాంట్లో ఆర్సీబీ గెలిచింది, పంజాబ్ కింగ్స్ ఓటమి చవి చూస్తుంది. ఈ సిచ్యువేషన్లో మరి మరోసారి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్గా మ్యాచ్ జరగబోతోంది. టిట్ ఫర్ టాట్ లాగా పంజాబ్ కింగ్స్ దీనికి సమాధానం చెప్పి ఆర్సీబీని ఓడగొడుతుందా? ఒక నిజంగా ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా, రెయిన్ కనుక ఎటువంటి వాతావరణ సంకేతాలు, వాతావరణ ఆటంకాలు లేకుండా కనుక మ్యాచ్ జరిగితే పంజాబ్ కింగ్స్ దానికి టిట్ ఫర్ టాట్ లాగా ఇస్తుందా, లేదంటే పంజాబ్ కింగ్స్ మరోసారి ఆర్సీబీ చేతిలో ఓడిపోతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ టు యువర్ నోటీస్, వర్షం గనక సహకరించకపోతే పంజాబ్ కింగ్స్ ఇక్కడ విజయం, పంజాబ్ కింగ్స్ ఇక్కడ ఘన విజయం. ఎందుకంటే యాజ్ పర్ టేబుల్ మీరు చూడండి, పాయింట్స్ పరంగా పంజాబ్ కింగ్సే 1 పాయింట్ అధిక ఆధిక్యంలో ఉంది ఇటు ఆర్సీబీతో పోలిస్తే. ఈ సిచ్యువేషన్లో వర్షం కనుక 2 రోజుల పాటుగా ఆటంకం కలిగిస్తే అన్డౌటెడ్లీ ఆర్సీబీ కప్పు పట్టుకొని తన చేతులారా తీసుకువెళ్ళి పంజాబ్ కింగ్స్కి అప్పగించాల్సి ఉంటుంది. సో మీ సపోర్ట్ ఎవరికి మీరు కామెంట్ చేయండి. ఈరోజు మ్యాచ్ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.